నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు లేని ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారని ఆయన విమర్శించారు. గజ్జెపల్లిలోని సర్వే 25లో 2004లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు హెచ్సియు రిజిస్ట్రార్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం తిరిగి 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేసిందన్నారు. 534 ఎకరాల్లో 400 ఎకరాలు ఐఎంజీ భారత్కు, 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారని తెలిపారు. ఐఎంజీ భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదు. దీంతో ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుంది. 400 ఎకరాలు ప్రభుత్వ భూమిలో కోర్టులో కొట్లాడి ప్రభుత్వం సాధించిందని తెలిపారు. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మై హోమ్ విహంగాకు 25 ఎకరాలు కట్టబెట్టారు. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారు. 2 భవనాలకే 100 ఫీట్ల రోడ్లు వేశారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈ రోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్ కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీకి అలాట్ చేసిన దాంట్లో, దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్, దానికి ఇతర ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఈ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీరావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి